కేరళలో ఇటీవలే అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెరగడంతో పాటు చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుండటంతో కేరళ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకగా దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం అయ్యప్ప భక్తుల దీక్ష సమయం కావటం, దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి అయ్యప్ప స్వామి భక్తులు తరలి వస్తున్న తరుణంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి మరింత విజృంభించే ఛాన్స్ ఉంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు నదుల్లో స్నానం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముక్కులోకి నీరు పోనివ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది. ఇది నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా కలుషితమై నీరు, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయని కొలనులో కనిపిస్తోంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ఇన్ఫెక్ట్ చేస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాత్మకంగా కూడా మారుతుంది. అందుకే ఈ వ్యాధి బారిన పడుతున్న మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొదటగా కోజికోడ్ జిల్లాలోని ఒమెన్సరి నుంచి అబూబకర్ సిద్దిక్ అనే 3 నెలల శిశువు ఈ వ్యాధి బారిన పడ్డాడు. ఆ తర్వాత మల్లపురం జిల్లాలోని కపిల్లో 52 ఏళ్ల రామ్నా అనే మహిళకు వచ్చింది. ఈ ఇద్దరు కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇంతకుముందు ఆగస్టు 14న తమరేశ్వరి నుంచి ఒక 9 ఏళ్ల బాలిక కూడా ఈ ఇన్ఫెక్షన్తో మరణించింది. అయితే కోజికోడ్, మలయపురం, వాయనాడ్ జిల్లాల నుంచి ఎక్కువగా రోగులు ఆసుపత్రిలో ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఇక కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వైనాడ్, మలపురం జిల్లాలో బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నారు. సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలనుల్లో ఈత కొట్టవద్దని ప్రచారం చేస్తున్నారు. స్నానం లేదా ముఖం కడుక్కోవటానికి శుభ్రమైన క్లోరినైటెడ్ నీటిని మాత్రమే ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలతోనే ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చునని, అయ్యప్ప మాలధారణ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాధి బారిన అమీబిక్ మెనింగోతో కలుషితమైన నీటితో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుంది. వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతోంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే అది మెదడుకు చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తోంది. కేరళలో ఈ కేసులు ఎక్కువగా నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా 1 నుంచి 7 రోజుల్లో కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారంతో పాటు మెడ బిగుసుకుపోవటం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా వేగంగా ముదిరిపోతోంది. అయితే కరోనా వేరియంట్స్, నిఫా, మంకీపాక్స్ ఇలా వైరస్ ఏదైనా మన దేశంలో దాని పుట్టినిల్లు మాత్రం కేరళయే అయి ఉంటుంది.